యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ప్రతి విషయంలో నీకు సహాయం చేయాలని ప్రభు ఎంతగానో కోరుకుంటూ ఉన్నారు. నీ ప్రతి కష్టంలో, శ్రమలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా తక్షణమైన సహాయం అందజేసి నిన్ను విడిపించాలని ఆయన ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు. మార్కు సువార్త 5వ అధ్యాయము 40వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారిని అందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదైన తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయిపెట్టి తల్లి తాకుమీన ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదాన్న లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగినో. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయముందిరి. జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారు గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టడని చెప్పెను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీద ఉన్నటువంటి దినముల్లో అనేక మంది ఆయన యొద్దకు వచ్చినప్పుడు వెంటనే ఆయన సహాయాన్ని చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇంకా యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనం నుంచి, యేసు వారు పడి ఉండుట చూచి వారు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నామని వారిని అడుగుగా, ఆ రోగి, అయ్యా, నీళ్ళు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగినని ఆయనకు ఉత్తరమిచ్చాను. యేసు, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. కనుక ప్రభు ప్రతి విషయంలో పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలను గమనిస్తుంటే వెంటనే అనేటువంటి మాట మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. ఆయన తన ప్రజలను ఎంతగానో ప్రేమించాడు. వారికి విడుదలివ్వడానికి ఎంతమాత్రం ఆలస్యం చేయక అతడు వెంటనే కార్యం జరిగిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఇష్టపడతామో దాన్ని వెంటనే మనం పని చేయడాన్ని మనం చూస్తూ ఉంటాము. మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చేయి చాపి వారిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడో కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగం వాడిని విడిచాను. కనుక వాడు శుద్ధుడాయను. కనుక ఈ యొక్క లేఖనాలన్నింటినీ గమనిస్తుంటే ఒక సంగతితో మనం జ్ఞాపకం చేసుకోగలి. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని, మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడని, తన ఇష్టాన్ని బట్టి వెంటనే కార్యం జరిగిస్తూ ఉన్నాడని మనం తెలుసుకోగలగాలి. లోక సువార్త 8వ అధ్యాయము 42వ వచనం నుంచి, అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావం రోగము గల ఒక స్త్రీ యవన చేత స్వస్థత నొందినదే ఆయన వద్దకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయాను. నన్ను ముట్టినది ఎవరైనా యేసు అడుగుగా, అందరూ మీ మెరగమన్నప్పుడు, పేతురు, ఏలినవాడ, జనసమూహము కిక్కిరిసి మీద పడుచున్నారని, యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుండి వెళ్ళపోయినదని నాకు తెలిసినదనెను. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడను. కనుక దేవుడి యొక్క లేఖనాలు ఇతరులను ధ్యానిస్తూ ఉంటే దేవునికి ఇష్టమైంది. నువ్వు అన్ని విషయాల్లో సంతోషంగా ఉండడం దేవునికి ఇష్టమైంది. నువ్వు ప్రతి విషయంలో విడుదల పొందాలని దేవునికి ఇష్టమైంది. కనుక నువ్వు సందేహింపక హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి సంపూర్ణమైనటువంటి విశ్వాసం కింద నువ్వు కుదర్చబడినట్లుగా నిన్ను జాగ్రత్త చేసుకోగలగాలి. ఆదికాండం 8వ అధ్యాయం 17వ వచనం, పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు, ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరంలో నీతో కూడానున్న ప్రతి జంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావాలను. ఆ భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలని నోహతో చెప్పాను. ఇంకా యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో, మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహింపరచబడును, ఇందువల్ల మీరు నా శిష్యులగుదురు. కనుక దేవుని యొక్క వాక్యం ప్రబలమైనప్పుడు, శిష్యులు అత్యధికంగా విస్తరిస్తూ ఉన్నప్పుడు అనేక మంది దేవుని విశ్వాసం ఉంచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని యొక్క రాజ్య మహిమ అన్ని విషయంలోనూ ప్రజల్లోని విస్తరించజేయబడాలని ప్రభు ఎంతగానో కోరుకుంటూ ఉన్నారు. కనుక అతను అడుగుపెట్టే ప్రతి స్థలంలో సహాయం కొరకు ఎదురు చూసిన వెంటనే వారికి ప్రభు అయితే సహాయం చేయడాన్ని మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు దేవుడి లేఖనాలు ఎంత వేగంగా అయితే నువ్వు నమ్మగలుగుతావో, ఎంత త్వరగా ఆయనతో అంటుకట్టబడడానికి నిన్ను క్రమపరుచుకోవడం ప్రారంభిస్తూ ఉంటావో, నీ విశ్వాసం బట్టి వెంటనే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగడాన్ని నువ్వు చూస్తావు. అది ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులకు, అనగా దేవుని శక్తిని అరిగినటువంటి వారికి వెరితనంగా ఉంటుంది. కానీ ఆ యొక్క శక్తిని అరిగినటువంటి వారికి అది గొప్ప మహత్యముగా అది నింపబడుతూ ఉంటుంది. కనుక ఎరగిన వారికి అది వెరితనము, కానీ ఎరిగిన వారికి అది దేవుని యొక్క మహాశక్తిగా అది కుమ్మరింపు చేయబడుతూ ఉంటుంది. కనుక ఉదయకాలాన్ని
నీ విషయంలో దేవుడు కృప చూపించడానికి శక్తిమంతుడని ఎరిగి వెంటనే ఇష్టపూర్వకంగా నీ కార్యం చేయడానికి దేవుడు ఇష్టపడి ఉన్నాడు కనుక ఆయన చిత్తానుసారంగా నువ్వు అడిగి సమస్తాన్ని నువ్వు పొందుకోగలవు. ప్రభా, మీ దయగలిగిన నష్టాలకి సమలు అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా నువ్వు కృప చూపించే దేవుడవు, బలపరిచే దేవుడవు, అన్ని విషయంలో సహాయం చేసే దేవుడు. నిన్ను ఎరిగినటువంటి వారు వెంటనే విడుదల పొందుకోవడాన్ని మేము చూస్తూ ఉన్నాం దేవా.